ఏదైనా ఒక సంక్షోభం వచ్చినప్పుడు సాధారణంగా అధికారులు రంగంలోకి దిగడం చూస్తుంటాం, లేదా మంత్రులు రంగంలోకి దిగడం చూస్తుంటాం, లేదా ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగడం చూస్తుంటాం. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ సంక్షోభంలో ఒక ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఈ సంక్షోభమే కాదు, ఏ సంక్షోభం వచ్చినా ముందుగా రంగంలోకి దిగేది రాధాకృష్ణ గారు. అధికారులు రారు, మంత్రులు రారు, సీఎం గారు రారు, ముందుగా రంగంలోకి రాధాకృష్ణ గారు దిగుతారు. దిగి ఈ పెట్రోల్ డీజిల్ సంక్షోభానికి కారణం ఎవరయ్యా అంటే కొరత కుట్ర, ఏపీలో ఫ్యూయల్ ఫైట్ అని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో డిబేట్ పెడతారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏంటి సంబంధం? ఈ విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తప్పు జరిగింది, ఇలా జరిగింది, ఇంతకాలంలో దీన్ని సెటరేట్ చేస్తాం, వాహనదారులు ఇబ్బంది పడకండి అని చెబుతారనుకున్నాం. కానీ పాపం వెంటనే చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారిని రంగంలోకి దింపారు. ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు శంకర్ అన్నకి అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు తన చేతగాని తనాన్ని ఎవరి మీద వేయాలి? పక్కనాల మీదకి నెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి ఉన్నటువంటి విద్య. అప్పుడు దాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతో, లేకపోతే ఈనాడు ఇప్పుడు కిరణ్, లేకపోతే అంతకుముందు చనిపోయిన రామోజీరావు, లేదంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన కొన్ని డబ్బా ఛానల్ ద్వారానో చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీకు భారత్కి, రష్యాకి, యుక్రెయిన్కి యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అక్కడ అదానీ మీద కేసు పడింది కదా అమెరికాలో, దానికి జగన్ గారికి లింక్ పెట్టి తాడేపల్లి FBI వస్తుంది, మొత్తం అక్కడ అక్కడ జైలు ఎలా ఉంటాయని కూడా డిబేట్లు పెట్టారు. సో అట్లా ఎక్కడేందంటే మీకు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ముంద్రా ఎయిర్పోర్ట్, గుజరాత్లోని ముంద్రా ఎయిర్పోర్ట్లో ఏదైతే డ్రగ్స్ కంటైనర్ వస్తే ఆ ముంద్రాలో ఎయిర్పోర్ట్లో వచ్చినా దానికి తాడేపల్లికి లింక్ పెట్టారు. అక్కడ విశాఖపట్నంలో ఏదైతే సంజయ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఒక కంటైనర్ వస్తే డ్రగ్స్ కంటైనర్ అని వీళ్ళే ప్రచారం చేసి మొత్తం డ్రగ్స్ తాడేపల్లి మొత్తం విశాఖపట్నంలో కంటైనర్ వచ్చేసింది, దిగిపోయింది, ఎలక్షన్లో జనాలందరికీ డ్రగ్స్ పంచుతున్నారని కూడా ప్రచారం చేశారు. సో దాని తర్వాత ఏమైందా, డ్రై ఈస్ట్ అని వాళ్ళే చెప్పారు. సో వీళ్ళ ప్రచారాలు ఎలా ఉంటాయంటానికి మొన్న మధ్య వీళ్ళ అధికారంలోకి వచ్చిన మొట్టమొదట బుడమేరకు వరద వచ్చింది. బుడమేరకు వరద వస్తే జగన్ గారి కారణమని ప్రచారం చేశారు. సిగ్గుండాల మంత్రి రామానాయుడికి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి. బుడమేరకు వరదకి వస్తే జగన్ గారు కాదు కదా ముఖ్యమంత్రిగా ఉంది. ఇంకా నయం ఆ రోజు ఆ రోజు పక్కన కేసీఆర్ గారు అధికారంలో లేరు, లేదంటే కేసీఆర్తో జగన్ గారు చెప్పి మొత్తం వరదంతా ఇటు నెట్టాడు, జనాలతో చెప్పించి వరదంతా ఇటు నెడితే ఇటు వచ్చిందని కూడా చెప్పేవాళ్ళు. దాని తర్వాత ఏమన్నారు, బోట్ అడ్డం పడింది, దానికి ఏదో కొద్దిగా బ్లూ రంగుది ఉందంట. సో ఇది వైఎస్ఆర్సీపీఏ, ఈ బోట్లు కావాలని అక్కడ అడ్డం పెట్టారు, ప్రకాశం బ్యారేజ్ పడిపోతుంది, ఓ 2 లక్షల మంది చచ్చిపోతారని కూడా ప్రచారం చేశారు. అంటే ఇలా ప్రచారాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయి అంటానికి వీటిలో భాగమే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత వస్తే దీనికి సంబంధించి జగన్ గారికి దానికి లింక్ ఏంటి? అసలు జగన్ గారికి సంబంధం ఏంటి? జగన్ గారు ఏమన్నా దానికి సంబంధించి మంత్రిగా ఉన్నాడా, లేదంటే జగన్ గారు ఏమన్నా అధికారంలో ఉన్నారా? అర్థం కాలేదేమో, వాళ్ళు పెట్టుకున్న లైన్ మీకు అర్థమైనట్లేదు. జగన్ కారణం ఎలా అంటే అధికారులు, జగన్ అధికారులు అంటే వీళ్ళందరూ, ఓహో కాబట్టి జగనే వీళ్ళతో ఈ పని చేయించారన్నట్టుగా డిబేట్లు పెడుతుంది. ఏది ఎక్కడైనా 1-2 చోట్ల అధికారులు ఉంటారు, ఎంత 4500 ఈ పెట్రోల్ బంకుల సరిలో ఉన్న అందరూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అధికారులేనా? తీసవతలేండి. అయితే అది ఎట్లాంటి ప్రచారం చూడండి. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎందుకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది? మరి మనమేమో 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఇంకా 4 సార్లు ముఖ్యమంత్రి, మనం లెగిస్తే మోందా తుఫాన్ ఎగిరి అవతలకు దన్నాము, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, ఎగిరి తంతే. అట్లానే మనం అమెరికాని యుద్ధాలు కూడా ఆపే అంత నాలెడ్జ్, అంత సమర్థత మన దగ్గరకు ఉంది. డాష్ బోర్డ్లో మనం ఇక్కడ చూస్తే ఎవరింటో ఏ పని చేస్తున్నారో నాకు మొత్తం కనపడిద్ది. ఎక్కడ స్ట్రీట్ లైట్ పోయిందో డాష్ బోర్డ్లో చూసి నేను ఇక్కడ బిగిస్తే అక్కడ అది బిగిపోయింది, ఇట్లా తిప్పంగానే అక్కడ బలుపు అక్కడ బిగి. భార్యాభర్తలు గొడవ పడితే కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. నేను ఇంకా చాలా డెప్త్కి వెళ్ళి చెప్పాలి వద్దు, అన్నీ చెప్పే అతను. మరి ఎందుకు దీనికి సంబంధించి 3 రోజుల ముందే తెలిసినా ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? దానికి సంబంధించినటువంటిది ప్రజలకు ఇబ్బంది రాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంతకుముందు బుడమేరు వరదప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది, మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆర్పి సిసోడియా అనేటటువంటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏం చెప్పాడు, మాకు వరద వస్తుందని ముందే తెలుసు, కానీ 2 లక్షల మందిని మేము ఇక్కడి నుంచి తరలించలేము, అందుకని మేము చెప్పలేదని చెప్పాడు. అంతే, వదిలేశారు కదా, వదిలిపెట్టే కదా. ఏదైతే 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల నష్టం జరగడంతో పాటు ప్రాణాలు కోల్పోయింది వందలాది మంది. రెండోది, అక్కడ బుడమేరు వరదకు సంబంధించి వెలగలేరు డిఈ మాధవ్ అనే అతను మాకు 3 రోజులు ముందే తెలుసు వరద వస్తుంది ఇంత క్యూసెక్లని, మేమేం చేయగలుగుతామని చెప్పాడు ఆయన. అంటే ఎలా ఉండదు చూడండి, అంటే వీళ్ళకి తెలిసినా వదిలేస్తారు. ఇది ఒకటే కాదు, బుడమేర గేట్లు ఎత్తకుండా ఉంటే అటు నుంచి వెళ్ళేవి కదా, ఎట్లా వెళ్ళిద్ది? కరకట్ట కాదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ మునిగిపోయింది కదా, అందుకని బుడమేరు వరదని విజయవాడ మీద పంపించారా, లేదంటే యాక్టివ్ పవర్ ప్లాంట్ మునిగిపోయింది కాబట్టి.
అది ఇప్పుడు చూడండి, మొన్నటికి మొన్న యూరియా కొరత ఒకటి కాదు, ప్రతి ఖరీఫ్ సీజన్లో వస్తుంది, రబీ సీజన్లో కూడా యూరియా కొరత వస్తుంది. యూరియా కోసం లైన్లు నిలబడతా ఉన్నారు. ఒక చోట కాదు, అనేక చోట్ల అలానే జరుగుతున్నా, ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ అదే జరుగుతున్నా. యూరియా కొరత ఉందని ఎవరన్నా ప్రచారం చేస్తే జైలుకు పంపిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, గుర్తుందా మీకు? యూరియా ఇక్కడ దొరకట్లేదని ఎవరన్నా ప్రచారం చేస్తే జైలుకు పంపిస్తా అని చెప్పినటువంటి పెట్రోల్ దొరకలేదని మాట్లాడారు చాలా మంది, వాళ్ళు కూడా జైలుకు పోవాలి. వాళ్ళు కూడా రెడీగా ఉండాలి కొంతమంది. దాంట్లో పెట్రోల్ డీజిల్ లేదని మీరు కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఎందుకు? నాదెళ్ళ మనోహర్ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు ఆయన? పెట్రోల్ డీజిల్ ఇక్కడ కావాల్సినంత ఉంది అంటున్నాడు. అదనంగా 8% అదనంగా డీజిల్ ఉంది, 2.4% అదనంగా పెట్రోల్ ఉంది, రెగ్యులర్ వాడకానికంటే అదనంగా ఉంది అంటున్నాడు. మరి అదనంగా మీ దగ్గర పెట్రోల్ డీజిల్ ఉంటే వాళ్ళందరూ లైన్లో నిలబడి నో స్టాక్ బోర్డులు కనపడుతున్నాయి అంటే ఇది మీరు కృత్రిమంగా సృష్టించినటువంటిదనే కదా దానికి అర్థం. నిజంగా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే మరి నో స్టాక్ అని ఎందుకు బోర్డులు కనపడుతున్నాయి? ఎక్కడికక్కడ ఎందుకు? నేను కూడా నేను అనుభవించా, ఒక వస్తా దారిలో లేవు ఎక్కడ. నిన్న 200 కిలోమీటర్లో ఒక్క పెట్రోల్ బంక్లో ఆయిల్ లేదు. నిన్న కడప టు కర్నూలు మధ్యలో ఒక్క పెట్రోల్ బంక్లో లేదు, మొత్తం క్లోజ్, ఒక్క బంక్లో కూడా లేడు. మరి అంటే చూడండి, 200 కిలోమీటర్లో ఒక్క పెట్రోల్ బంక్లో కూడా లేదంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా ఉంది. సో ఒక చోట కాదు కదా ఇది, మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. అది కూడా 3 రోజుల నుంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏమో ఇంత ఉందంటాడు స్టాకు, ఈయనేమో ఇంత కాదు ఇంత ఉందంటాడు. మరి ఇద్దరి మధ్య సమన్వయం లేదు. ఎవరు తప్పు అనుకుంటున్నారు? ఎక్కడ జరిగింది లోపం? ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ లోపం. ఇది కృత్రిమంగా సృష్టించినటువంటిది. ఈ ప్రభుత్వంగా సృష్టిస్తే ఎవరికి సార్ లాభం? ఎవరికి లాభం అంటే బ్లాక్ లో అమ్ముకోవడానికి ఎవరికి లాభమో, ఎవరు కృత్రిమంగా సృష్టించడం వల్ల ఇంకెవరెవరికి ఏం లాభాలు ఉన్నాయో, ఎవరెవరు ఎంత స్టాక్ పెట్టుకుని ఎంత అమ్ముతున్నారు? ఈ ప్రభుత్వం అంటేనే బ్లాక్ మార్కెట్ కదా. మరి కృత్రిమంగా సృష్టించకపోతే 20,000 ఏదైతే డీజిల్ పెట్రోల్కి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే 20,000 కిలోలీటర్లు అవైలబుల్ ఉందని చెప్పాడు ఆయన. మరి ఏమైంది? ఉంటే అదనంగా 2% పెట్రోల్ ఉందంట, అదనంగా 8% డీజిల్ ఉందంట. ఉంటే మరి కొరత ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇది కృత్రిమంగా సృష్టించారని. ఒక ఏపీకే పరిమితం అయింది, మిగతా రాష్ట్రాల్లో లేదా? ఎక్కడుంది? మిగిలిన రాష్ట్రాలు ఈరోజు హైదరాబాద్లో ఫ్రీగానే దొరుకుతుంది. ఎక్కడికక్కడ నో స్టాక్ అని ఎక్కడ బోర్డులు కనపట్లేదే. చుట్టుపక్కల నార్త్ ఇండియాలో కాదు, సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి కొరత ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వచ్చింది? మరి విజనరీ అయితే ముందు చూపుగా ఎందుకు చూడలేదు? ఇదొక్కటే కాదు, యూరియా కోసం చెబుతూనే ఉన్నారని అంటున్నారు సార్. అధికారులు 3 రోజుల నుంచి చెప్తానే ఉన్నారు, దొరకట్లేదు, అక్కడక్కడ కొంచెం స్టాక్ తగ్గిపోతుందని చెప్తానే ఉన్నారు. దీనికి సంబంధించి మరి చర్యలు తీసుకోవాలి కదా ముందు జాగ్రత్తగా తీసుకొని ఇబ్బందులు లేకుండా చూస్తేనే కదా ప్రభుత్వం. అంటే ప్రతిదాన్ని మనం చేతకాంతరంగా అధికారుల మీద నెట్టేస్తే, ఇప్పుడు యూరియా దొరకట్లేదంటే అధికారుల మీద నెట్టేస్తాడు, లేదంటే మీకు గ్యాస్ దొరకట్లేదంటే అధికారుల మీద నెట్టేస్తాడు. మరి అధికారుల మీద నెట్టేసేటైతే నువ్వేందుకు ఇంకా ముఖ్యమంత్రిగా ఉండి? నువ్వేమన్నా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చేతగాడు అనుకోవడానికి 4 సార్లు చేసావు కదా, దాంట్లో అనుభవం ఉంది కదా నీకు. మరి కనీసం నువ్వు యూరియా అందించలేవు, గ్యాస్ అందించలేవు, ఏదైతే టైంకి పెన్షన్ అందించలేవు, లేదంటే మీరు అన్నట్టుగా డీజిల్ అందించలేవు, లేదంటే పెట్రోల్ అందించలేవు, రేషన్ అందించలేవు, రేషన్ కోసం వైద్యం అందించలేరు, ఇక అవన్నీ చదువులు అందించలేరు. సార్ మందుల కొరత ఉంది, డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్లోని వాళ్ళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకుంటున్నాడు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. సో మరి ఈ పరిస్థితిలో మరి మిస్టర్ నారా లోకేష్ ఎక్కడున్నాడు అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. మీరు అందరూ జగన్ గారిని అడిగారు కదా, సార్ నారా లోకేష్ ఎక్కడున్నాడు? ఎందుకు? అన్ని క్రెడిట్ తీసుకుంటాడు, కొన్ని క్రెడిట్స్ ఏమో తండ్రి తీసుకుంటాడు. క్రెడిట్ చోరీ తండ్రి, క్రెడిట్ చోరీ కొడుకులు, క్రెడిట్ చోరీ తండ్రి, క్రెడిట్ చోరీ కొడుకు. మరి క్రెడిట్ చోరీ చేసేటటువంటి తండ్రి కొడుకుల్లో మరి కొడుకు ఎక్కడున్నాడు ఈరోజు? అన్ని శాఖలకు ఆయనే కదా మంత్రి. ఈరోజు ఆయన కన్సర్న్లోనే మొత్తం రాష్ట్రం నడుస్తుంది కదా. ఎక్కడికి వెళ్ళాడు? మాకున్న సమాచారం మన 20వ తారీఖు ఏదైతే నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్కి వెళ్ళాడు, KLM ఎయిర్లైన్స్లో. మరి ఎందుకు వెళ్ళావు? ప్రభుత్వం తరపున వెళ్తే అఫీషియల్గా రిలీజ్ చేయాలి. లేదు అన్నప్పుడు నీ ప్రైవేట్ కార్యక్రమం అయినా, ఒక మంత్రి వెళ్తుంటే ఖచ్చితంగా దాని సమాచారం ఉండాలి. అది ప్రైవేట్ కార్యక్రమం అయినా, మంత్రులు కానీ చెప్పాల్సింది, మంత్రులైనా లేదంటే మీరు అన్నట్టుగా అధికారులైనా వాళ్ళు ప్రైవేట్ కార్యక్రమం అయితే ప్రైవేట్ కార్యక్రమం పలానా రోజు వెళ్తున్నాం, పలానా రోజు వస్తామని అఫీషియల్గా పబ్లిక్కి తెలియజేయాలి. ఎందుకు తెలియజేయలేదు? మీరు ఆమ్స్టర్డామ్ వెళ్ళారనేది మాకున్న సమాచారం. KLM ఎయిర్లైన్స్లో నెదర్లాండ్ కంట్రీలో ఆమ్స్టర్డామ్కి మొన్న 20వ తారీఖు వెళ్ళారు. 1 వీక్ ట్రిప్ ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చారు, ఈరోజు ప్రత్యక్షమయ్యారు. మరి ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే మీరేమో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా? లేదంటే మీరు ఏం చేశారు ఈ వారం రోజులు? ఎక్కడ ఉన్నారు? దీనికి మాట్లాడదాం.